హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మామిడి పళ్ళనైతే ఎక్కువగా పండిస్తారు. కానీ వాటి ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మనం ఆన్‌లైన్‌లో సిటీస్‌లో చూస్తే ఒక్క ఒక్క ఫ్రూటే కాస్ట్‌లీగా ఉంటుంది. కానీ ఫార్మర్స్ దగ్గరకొచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్ ఉంటుందన్నమాట. ఈవెన్ కేజీ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఫార్మర్స్ అయితే ఈ ఫ్రూట్స్‌ని జ్యూస్ ఫ్యాక్టరీస్‌కి పంపిస్తారు. అక్కడ పల్ప్ చేసి దాన్ని వేరే కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట. అక్కడ పల్ప్ డిమాండ్ తగ్గడం వల్ల ఫార్మర్స్‌కి కూడా చాలా తక్కువ ప్రైజెస్ వస్తున్నాయి. నా థాట్ ఏంటంటే మన కంట్రీలోనే మ్యాంగోస్‌కి మంచి డిమాండ్ ఉందనమాట. మనం మన కంట్రీలో ఎక్కువ వీటిని ఉపయోగిస్తాము సాంబార్‌లో అయినా. ఇంకా ఆమ్చూర్ పౌడర్ అయితే ఎక్కువ నార్త్ ఇండియన్ డిషెస్‌లోను ఇంకా యూఎస్‌లో కూడా ఇండియన్స్ చాలా వరకు యూజ్ చేస్తారు. ఆమ్చూర్ పౌడర్ అంటే ఈ మామిడికాయని ఎండపెట్టి దాంతో పౌడర్ చేసి దాన్ని చాట్‌లోను ఇంకా కొన్ని రెసిపీస్‌లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా పికల్స్ ఆవకాయ, ఇంకా దీన్ని తురిమేసి కూడా పికల్స్ చేస్తారు. నాకు తెలిసి ఈ మామిడి పళ్ళతో మంచిగా ఆవకాయ పికల్, ఇంకా తురిమేసి పికల్స్, ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఇలాంటివి కానీ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తారంటే మంచి డిమాండ్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీస్‌ని కానీ ఎంకరేజ్ చేశామంటే మన కంట్రీలోనే మనం దీని డిమాండ్ పెంచుకోవచ్చు. కానీ ఇండస్ట్రీస్ చాలా తక్కువున్నాయి. పికల్స్ అయితే ఏదో 1, 2 తెలుసనమాట మంచివి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అయితే అస్సలు నాకు తెలిసి ఎక్కువ పికల్స్ ఇంకా ఆమ్చూర్ పౌడర్ ప్రిపేర్ చేసే ఇండస్ట్రీస్ అలాంటివి ఏం ఎక్కువ లేవు. మన కంట్రీలోనే ఈ మామిడి పళ్ళకి డిమాండ్ వచ్చేలాగా ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేశామంటే మంచి క్వాలిటీతో చేసిన ఆవకాయ ఎవరికి ఇష్టం ఉండదు. చాలామంది ఎంప్లాయీస్‌కి పికల్స్ చేసుకునేంత ఓపిక ఉండట్లేదు. అసలు తెలియని కూడా తెలియదనమాట రెసిపీస్. ఇలాంటివి కానీ చేసి బయటకి ఎక్స్‌పోర్ట్ చేసినా లేదంటే మన కంట్రీలోనే కూడా మంచి డిమాండ్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీస్ కానీ డెవలప్ చేశారంటే ఫార్మర్స్ కూడా అభివృద్ధి చెందుతారు. ఇంకా ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయన్నమాట. సో ఎక్కడో డిమాండ్ వెతుక్కోవటం బదులు మన దగ్గరే మన కంట్రీలోనే దీనికి డిమాండ్ పెంచుకోవడం చాలా మంచిది. ఆమ్చూర్ పౌడర్, ఇంకా ఆవకాయ, ఇంకా తురిమిన మామిడికాయ పికల్ ఇలాంటివి కానీ చేసామంటే మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇంకా ఇందులో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. చాలామంది పికల్స్ తినడానికైతే ఇష్టపడతారు. ఇంకా ఆమ్చూర్ పౌడర్ చాట్‌లో కూడా యూస్ చేస్తారనమాట. చాలామంది యూఎస్‌లో ఉంటున్న ఇండియన్స్ సాంబార్‌లో కూడా ఆమ్చూర్ పౌడర్‌ని యూస్ చేస్తారు. మంచి క్వాలిటీతో పికల్స్ కానీ తయారు చేసే ఈ మ్యాంగోస్‌తో మంచి డిమాండ్ ఉంటుంది. మన కంట్రీలోనే మంచి డిమాండ్ కూడా మనం ఏర్పరచుకోవచ్చు. కానీ నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు. డబ్బులుంటే నేనే పెట్టేదాన్ని. సో ఇదనమాట. ఎక్కడో డిమాండ్ ఎతుక్కునే బదులు మనమే డిమాండ్‌ని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.